మీడియా చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గొడ్డలి పార్టీ నేతలు ఫండింగ్ చేసి మరీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేందుకు సోషల్ మీడియాలకు వైసీపీ నేతలు ఫండింగ్ ఇస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవం లేకపోయినా అదే పనిగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ నుంచి కంపెనీలు తరిమేయటం, పరిశ్రమల్ని పారిపోయేలా చేయడమే వైసీపీ నాయకుల పని అంటూ విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ప్రాజెక్టును తామే తెచ్చామని చెప్పుకుంటున్నారని, గత పాలకులు ఏజెన్సీ ప్రాంతాన్ని గంజాయి సాగుకు కేంద్రంగా మార్చారని ఆరోపణలు చేశారు. తిరుమల ప్రసాదం కల్తీ చేసి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన వ్యక్తులు ఇప్పుడు నీతులు చెబుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఇక ఈ కామెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అంటే వైసీపీ ప్రతిదీ పాల్పడుతుందంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో మీడియాతో మా చిట్ చాట్ గా మాట్లాడుతూ తన మనసులో మాటలు వెల్లడించారు. ప్రధానంగా మనం వైసీపీ హయాంలో అన్ని పరిశ్రమలు కూడా వాళ్ళకి భయపడి వెళ్లిపోయి వారందరినీ కూడా అతి కష్టం మీద మళ్లీ ఒప్పించి రాష్ట్రంలో తీసుకువచ్చి పెట్టుబడులు పెడుతున్నాం. తీరా ఇప్పుడు క్రెడిట్ చోరీ చేసిందంటూ మాపై నిందల పోసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా తన పైన పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసేందుకు చాలా సోషల్ మీడియా అకౌంట్స్ రన్ చేస్తున్నారు, కొన్ని యూట్యూబ్స్ రన్ చేస్తున్నారు. ఈ సామాజిక మాధ్యమాలకంతా కూడా ప్రత్యేకంగా ఫండ్ అంటే డబ్బులు ఇచ్చి మరి మాపై తప్పుడు వార్తలు ట్రోలింగ్స్ చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుందంటూ కూడా చాలా సీరియస్ గా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిజం చెప్పాలంటే ఇక తిరుమల ప్రసాదం కల్తీ ఈ విషయంలో భక్తుల మనోభావాలు గాయపడేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. తీరా వాటంతా పూర్తి స్థాయిలో ఇక్కడ పవిత్రత మంట కలిపి మళ్ళీ దాన్ని మాపై రుద్దే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాన్ని ఈవేళ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఎక్కడ చూసినా ఆ గంజాయి దొరుకుతోందంటే వైసీపీ హయాంలో ఏజెన్సీ ప్రాంతాన్ని ఒక గంజాయి సాగు కేంద్రంగా మార్చేశారు. దాన్ని ఒక వ్యాపార ఆదాయ వనరుగా మార్చుకున్నారు వైసీపీ నేతలు. ఈ కారణంగానే ఇవాళ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేకించి అంటే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ప్రాజెక్టు కూడా మేమే తెచ్చాం, మేమే చెప్పాం అంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారంటూ కూడా జగన్ పైన వైసీపీ పైన ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అట్లాగే ప్రత్యేకించి మొన్న ఏదైతే కడప జిల్లాలో ఓపెన్ చేసిన స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ అంతకుముందు అనేక ప్రాజెక్టు విషయంలో కానీ వీటన్నిటికి కూడా ఆద్యులు పురుడు పోసింది టీడీపీ హయాంలోనే. ఇవాళ వాటిని తామేదో తెచ్చినట్టుగా వైసీపీ నేతలు జగన్ చెప్పుకుంటున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదేమైనా అంటే మొత్తం ఈ క్రెడిట్ చోరీ పైన వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతుంది. అట్లాగే ఏదైతే తనను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేలా డబ్బులు ఇచ్చి మరి అనేక సోషల్ మీడియా అకౌంట్స్ నడుపుతున్నారు, అనేక యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు మీడియా చిట్ చాట్ లో చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ మురళి.